చిత్తూరు నాగయ్య. ఈయన మన వెండితెరకు మొట్టమొదటి సూపర్ స్టార్. ఈయన 2 లక్షల రూపాయలు రెమ్యునరేషను 1950కి ముందే తీసుకునేవారు. అంటే ఆ రోజుల్లో 2 లక్షలు అంటే ఆషామాషి వ్యవహారం కాదు. అలాంటి గొప్ప నటుడు చివరికి చిన్న చిన్న వేషాలు వేసే దుస్థితి కూడా వచ్చింది. ఒకరోజు వాహిని స్టూడియోలో ఆయన వేషం వేయడానికి వెళ్ళారు. పెడితే మేకప్ వాళ్ళు వచ్చేసారు. ఆయనకి పిట్టల ద్వారా వేషం వేశారు. చేతిలో తుపాకీ ఇచ్చారు. అన్నీ సెటప్ చేసేసి ఆయన్ని ఒక చెట్టు కింద కూర్చోబెట్టారు. చెట్టు కింద ఏముంటుందంటే ఒక గట్టు ఉంది. ఆ గట్టు మీద కూర్చున్నారు. ఎటువంటి కూడా మిగతా వాళ్ళలాగే ఫెసిలిటీస్ ఏమి ఉండవు కదా. ఆయన అప్పటికి జూనియర్ ఆర్టిస్ట్ లాగా వేషాలు వేస్తున్నారు. ఎండ వేడి చాలా అధికంగా ఉంది. పొద్దున 8 గంటలకు వచ్చినటువంటి ఆయనకి 10 అయింది, 11 అయింది, 12 అయింది. ఎంతకీ కూడా షాట్కి పిలుపు రావటం లేదు. మధ్యాహ్నం 1 గంట అవుతోంది. 1 గంట అవ్వగానే జనరల్గా సినిమా ఇండస్ట్రీలో భోజనంకి లంచ్ టైంకి ఇచ్చేస్తారు. లంచ్ టైం అయిన తర్వాత మళ్ళీ ఎప్పుడు పిలిస్తే అప్పుడు షూటింగ్ హాజరవ్వాల్సి ఉంటుంది. అంతవరకు మేకప్ ఎక్కడ కూడా పాడవకుండా చూసుకోవాలి. లేదా ఫినిషింగ్ టచ్ కూడా వాళ్ళు చేస్తారు. సో ఇలాంటి పరిస్థితుల్లో వయసులో పెద్ద ఆయన, దాహం వేస్తోంది, ఆకలి వేస్తోంది, ఏంటి షార్ట్ తీయరు అని చెప్పేసి అడగటానికి ఎవరైనా సంకోచిస్తారు. ఆ రోజుల్లో అడగటానికి కూడా అవకాశం లేదు. పెద్ద పెద్ద ఆర్టిస్టులు అయితే అడిగేటువంటి అవకాశం ఉంది, కానీ చిన్న వేషాలు వేసేటువంటి వాళ్ళు మా టైం ఎప్పుడు, ఎన్ని గంటలకి షార్ట్ తీస్తారని అడిగేటువంటి ఛాయిస్ కూడా సినిమా ఇండస్ట్రీలో ఉండదు. ఇది ఒక విధంగా చెప్పాలంటే చాలా జాలి కలిగేటువంటి అంశమే. ఇంతలో నటపోషణ సోన్ బాబు ఆడ పక్క నుంచి వెళ్తూ ఆయన కనిపించారు. బాబు అని చెప్పి పిలవంగానే ఆయన దగ్గరికి వచ్చారు. అప్పటికి హీరోగా ఎస్టాబ్లిష్ అయిపోయి ఉన్నారు శోభన్ బాబు. ఏంటి సార్, ఏంటి మీరు ఇక్కడ కూర్చున్నారు, ఏంటి అనేటప్పటికీ ఎప్పుడు మార్నింగ్ వచ్చాను, ఈ పిట్టల ద్వారా వేషం వేశారు, మేకప్ వేశారు, ఇంతవరకు నేను భోజనం కూడా చేయలేదు, కాళ్ళు చేతులు వణుకుతున్నాయి బాబు, నా షూటింగ్ ఏదైనా మీరు కొద్దిగా చెప్పి నా షాట్ ముగించేస్తే నేను వెళ్ళిపోతాను అని చెప్పడంతో దర్శకుడిని పిలిచారు. దర్శకుడు రాగానే ఆయన ఎవరో కాదు, పి చంద్రశేఖర్ రెడ్డి. చెప్పారు, ఏంటి ఇలా పరిస్థితి, ఈయన పొద్దునుంచి వచ్చారంటే, అరే ఈరోజు ఈయనకి షూటింగ్ లేదే అన్నారు చంద్రశేఖర్ రెడ్డి. అదేంటి మరి మీ ఆర్టిస్ట్ అంతా అని చెప్పి వేస్తారు కదా మేకప్, మీ అసిస్టెంట్ డైరెక్టర్స్ అని చెప్పి అనడంతో వాళ్ళు కూడా కంగు తిన్నారు. వాళ్ళు ఏంటంటే ఈయన వచ్చారు కదా అని మేము మేకప్ అరేంజ్ చేసేస్తాం సార్, మాకు కూడా ఈయన ఈరోజు షూటింగ్ ఉందో లేదో మేము కూడా చెక్ చేసుకోలేదని అప్పుడు చావుకప్పుడు చల్లగా చెప్పారు. అయినా పర్వాలేదు, రేపు షాట్ ఏదుందో అది ఈరోజే ఇంత తీసేయండి, ఆయన ఇబ్బంది పెట్టద్దని చెప్పి సోన్ బాబు చెప్పడంతో వాళ్ళు ఆ షాట్ని తీసేశారు. దాంతో ఆయన వెళ్ళిపోయారు. అప్పుడు నటభూషణ్ సోన్ బాబుకి తెలిసింది ఆయన సినిమా ప్రయత్నాల గురించి. చెన్నైలో అంటే అప్పుడు మద్రాసులో ఆయన వెతుకులాట ప్రారంభించినప్పుడు చిత్తూరు నాగయ్య మంచి మంచి ఫారిన్ కార్స్తో తిరిగేవారు. అలాంటి పరిస్థితి ఈరోజు చూసేటప్పటికి నిజమే కదా, మనిషికి మంచి స్థితిలో ఉన్నప్పుడే గౌరవ మర్యాదలు, ఆ స్థితి దాటిపోయినప్పుడు ఎవరైనా దేనికి అతీతులు కారు, చివరికి ఎలాంటి కష్టాలకైనా వాళ్ళు తలవంచక తప్పదు అని చెప్పేసి సోన్ బాబుకి అవగతమైంది. సోన్ బాబుకి చాలా ఫిలాసఫీ ఎక్కువ, వేదాంత తత్వం ఎక్కువ. ప్రతి విషయాన్ని కూడా చూసిన తర్వాత అది వంట పట్టించుకుంటారు, అది గ్రహించుకుంటారు, తన జీవితంలో దాన్ని సక్రమైన మార్గంలో ఉండేటట్టుగా ప్లాన్ చేసుకుంటారు. అది అనుకున్నటువంటి గొప్పతనం. అలాగే ఇద్దరు జైలు ఉన్నారు, ఒకళ్ళు జయసుధ, మరొకళ్ళు జయప్రద. ఒకళ్ళు సహజ నటి జయసుధ అయితే ఒకళ్ళు మహానటి జయప్రద. సహజ నటి మీకు అందరికీ తెలుసు, ఆవిడ సంభాషణలన్నీ కూడా చాలా అనర్గళంగా అప్పటికప్పుడు చెప్తారు, ఎక్కడ కూడా ఒకదో బట్టి పట్టినట్టుగా చెప్పరు. మహానటి ఎందుకు అనాల్సి వచ్చిందంటే, జయప్రద స్టార్టింగ్లో చాలా మంచి పాత్రలు వేశారు. అంతులేని కథ, భద్రకాళి, సీతా కళ్యాణం, ఇలాంటి పాత్రలు చాలా మంచి బరువైన పాత్రలు. ఆ తర్వాత గ్లామరస్ పాత్రకి వెళ్ళారు, అది వేరే విషయం. కానీ స్టార్టింగ్లో మాత్రం చాలా మంచి పాత్రలే ఆవిడని వరించాయి, వాటిని బాగా పండించారు కూడా. అందమైన అనుభవం కనుక చూస్తే క్యాన్సర్తో బాధపడేటువంటి యువతి కన్నీళ్ళనే మనకి తెప్పిస్తాయి, అది కూడా మంచి పాత్రే. అలాగే చాలా డిఫరెంట్ క్యారెక్టర్స్ వేసి 47 రోజుల్లో
మరి సింగపూర్కి వెళ్ళి అక్కడ ఆవిడ పడే నరక యాతన మనకు కళ్ళకి కట్టినట్టుగా బాలచందర్ చూపిస్తారు. ఆ నటన కూడా పరాకాష్ఠకి చేరుకుంటుంది. అలాంటి గొప్ప పాత్ర చేశారు కాబట్టి ఆవిడ మహానటి అని చెప్పి పిలవలసి వస్తుంది. వీళ్ళందరితోనూ కూడా చాలా మంచిగా సఖ్యతగా వాళ్ళ కష్టాలు సుఖాలు అన్నీ తెలుసుకునే వాళ్ళు సోహన్ బాబు. ఏవైనా వాళ్ళ కుటుంబంలో ఉండేటువంటి కష్టాలు, అలాగే వాళ్ళు పడేటువంటి ఆవేదన, ఇవన్నీ కూడా ఎవరికి చెప్పినా చెప్పకపోయినా కూడా వీళ్ళిద్దరూ సోహన్ బాబుతో చెప్పుకునేవారు. సోహన్ బాబు వినేవారు కూడా. ముఖ్యంగా జయప్రదని అత్త అని చెప్పి పిలిచేవారు. అత్త అంటే ఒక ప్రేమ, ఒక కుటుంబ సభ్యులుగా ఇచ్చే గౌరవం, ఆ విధంగా ఒక అన్యోన్య బంధం, కుటుంబ బంధం అనేది ఈ ముగ్గురి మధ్య కూడా ఉండేది. జయసుధకి మంచి ఒక సైటు, అంటే ఒక స్థలం కొనుక్కుంటే నీ జీవితం బాగుపడుతుంది, నువ్వు సినిమాలు తీయొద్దు, ఆ నిర్మాణం జోలికి పోవద్దు అని ఇద్దరి నటీమణులకి చెప్పారు శోభన్. అలాగే అన్నా నగర్లోకి తీసుకెళ్లి జయసుధకి ఒక స్థలాన్ని కూడా చూపించారు. ఆ స్థలం డబ్బింగ్ యార్డు చెత్తంతా వేస్తుంది. ఆ స్థలాన్ని చూసి జయసుధ అనుకున్నారు, ఏంటి ఈ స్థలం? అన్నానగర్ అంటే అప్పట్లో ఊరికి చాలా దూరం, అలాంటి చోట్ల ఇలాంటి డబ్బింగ్ యార్డ్లో స్థలం కొనుక్కోమంటున్నారేంటి అని చెప్పంటే ఆడ ముఖ కవళికలు గమనించిన శోభన్ బాబు చెప్పారు, ఇంకో 10 సంవత్సరాలు పోతే ఇది బంగారం అవుతుంది, దీని విలువ ఇప్పుడు నువ్వు ₹1000 పెడతావు, అది ₹1,00,00,000 వెళ్తుంది, నువ్వు పెట్టుబడి పెట్టు అని చెప్పి చెప్పారు. కానీ చాలా ఈజీగా తీసుకున్నటువంటి జయసుధ ఆ పని చేయలే. ఆ తర్వాత ఆవిడ సినిమాలు తీశారు, నష్టపోయారు, అది వేరే విషయం అనుకోండి. కానీ ఆ రోజు ఆయన చూపించినటువంటి స్థలం ఈ రోజు కనుక చూసుకుంటే కొన్ని ₹100,00,00,000 ఉంటుందని ఆడి స్వయంగా తెలిపారు కూడా. అంటే చూడండి ఆయన భవిష్యత్తు ఎలా ఎస్టిమేషన్ వేస్తారో, అలాగే మద్రాసు నగరం ఇప్పుడు చెన్నై ఎలా పెరుగుతుందో అని గ్రహించగలిగారంటే ఆయనకున్నటువంటి గ్రహణ శక్తి ఎంత బాగుంటుందో మనం అర్థం చేసుకోవచ్చు. ఆ విధంగా జయసుధ ఆయన సలహాలని పూర్తి స్థాయిలో పట్టించుకోకపోవటం ఓ విధంగా దురదృష్టకరమే. మరో పక్కన జయప్రదని అత్త అని పిలుస్తారని మనం చెప్పుకున్నాం కదా. ధర్మచక్రం సినిమా షూటింగ్ అప్పుడు ఆయన చెప్పారు, ఎట్టి పరిస్థితుల్లోనూ సినిమా నిర్మాణం జోలికి పోవద్దు, ఫస్ట్ పాయింట్. ఎవరి దానిలోనూ వ్యాపార భాగస్వామి కావద్దు, రెండో పాయింట్. 3, నీకున్నటువంటి అందాన్ని కృత్రిమత్వంతో మాత్రం ఎప్పుడు చేసుకోవద్దు అని చెప్పారు. అది జరిగిన కొన్నాళ్ళకే ఆమె ఎడమవైపు పెదాల పైన ఒక పుట్టుమచ్చ ఉంది. దాన్ని బ్యూటీ స్పాట్ అని కూడా అంటారు. కానీ జయప్రదకి చిన్నప్పటి నుంచి కూడా ఆ పుట్టుమచ్చ అంటే ఒక ఎందుకో ఎలర్జీ. ఆవిడ మేకప్ చేసుకున్నా కూడా అది కనపడుతూ ఉంటుంది. ఆవిడ ఎవరికీ తెలియకుండా దాని కాస్మెటిక్ సర్జరీ ద్వారా తొలగించుకోవడం జరిగింది. సోహన్ బాబుకి ఇదంతా తెలిసి బాధపడ్డారు. ఇంత మంచి ఇది ఈ మోల్ అంటే పుట్టుమచ్చ దేవుడిచ్చినటువంటి వరం, పైగా నీకు అదృష్టం ఉన్నటువంటి ప్లేస్లో ఉంది, ఎవరికి కూడా అది ఉండదు, అది అనవసరంగా తొలగించుకున్నావు, ఎవరికి రానటువంటి ఆ అదృష్టం నీకు వచ్చింది, ఎందుకు అలా చేసావని చెప్పి ఆయన నిజంగా చాలా బాధపడ్డారు. అలాగే ఆవిడ వాళ్ళ బ్రదరు రాజబాబుతో రాజమండ్రి రోమియో అని చెప్పేసి ఓ సినిమా తీశారు. అది మొత్తం ఆంధ్రప్రదేశ్లో కేవలం 1 డే మాత్రమే ఆడింది. చాలా నష్టం వచ్చింది, విపరీతంగా నష్టపోయారు. ఆయన చెప్పినటువంటి ఒక సూత్రం, నువ్వు సినిమాలు తీయొద్దు అని చెప్పి అన్నారు. వాళ్ళు సినిమాలు తీశారు, చాలా వరకు ఆర్థికంగా ఆ సినిమాతోనే నష్టపోయారు. రెండోది ఏంటంటే వ్యాపార భాగస్వామి కావద్దు అని చెప్పి అన్నారు. ఆడ వ్యాపార భాగస్వామిగా కొన్ని సేవింగ్ ఫైనాన్షియల్ ఇదిలో పెట్టుబడులు పెట్టారు. ఆ పెట్టుబడులు కూడా ఆవిడ ముంచేశాయి. చాలా వరకు ఆవిడ సంపాదించిన సొమ్మంతా కూడా అందులో కోల్పోవడం జరిగింది. తర్వాత ఆవిడ జయప్రద థియేటర్ అని చెప్పేసి ఆవిడ చెన్నైలో థియేటర్ తీసుకున్నారు. ఆ థియేటర్ కూడా తను సొంతంగా మెయింటైన్ చేయలేక మిగతా వాళ్ళకి అప్పచెప్పారు. అది వ్యయం ఎక్కువైపోయి ఆదాయం తక్కువైపోయి చివరికి దాన్ని భరించలేక వైట్ ఎలిఫెంట్లా తయారై దాన్ని అమ్మటం జరిగింది. చివరికి కార్మికులకి ఈఎస్ఏ పిఎఫ్ బకాయిలు, ఆ గొడవ, కోర్టుకి సంబంధించిన వ్యవహారాలు మీకు అందరికీ తెలుసు. ఏ విధంగా ఆయన చెప్పారో, ఏది వద్దని చెప్పారో జయప్రద అదే పనులు చేసి చేతులు కాల్చుకోవడం కూడా జరిగింది. అయితే ఇవన్నీ జరిగేటప్పటికీ ఆయన లేరు. 2008లోనే ఆయన దివంగతులు అయ్యారు. కానీ
ఆవిడ పుట్టుమచ్చ లేనప్పుడు తీసినప్పుడు కృత్రిమంతంగా తర్వాత కొన్ని కొన్ని సినిమాల్లో పెట్టారనుకోండి, అది వేరే విషయం. న్యాచురల్‌గా ఉన్నది మాత్రం ఆవిడ తొలగించుకున్నారు. ఈ సినిమాల్లో పెట్టుబడులు, కొన్ని వ్యాపార వాటిల్లో భాగస్వామిగా ఆవిడ చేరటం, అలాగే రాజకీయాల్లోకి వెళ్ళటం కూడా నిజంగా సోమన్ బాబుకి ఇష్టం లేదు. ఇవన్నీ కూడా తెలిసినప్పుడు, "అత్త నువ్వెందుకు చేశావులే ఈ పని? నేను వద్దని చెప్పాను కదా!" అని ఆయన బాధపడినటువంటి సంఘటనలున్నాయి. నిజంగా ఆయన చెప్పినటువంటివి అక్షరాలా గనక పాటించుంటే, ఈరోజు జయప్రద, జయసుధ చెన్నైలో సగభాగం వాళ్ళదే అయి ఉండేది. ఇటు హైదరాబాద్‌లో సగభాగం అయ్యుండేది. వాళ్ళ పెట్టుబడులు గనక పొలాల మీద గానీ, లేకపోతే ఇళ్ల స్థలాల మీద గానీ పెట్టుబడి ఉంటే, వాళ్ళు కొన్నంతవంటి సంపద ఈ రోజుల్లో నటీమణులకి ఎవరికీ ఉండనంత ఉండేదేమో అని చెప్పి పరిశీలకులు భావిస్తూ ఉంటారు. నిజంగా సోమన్ బాబు మార్గదర్శకత్వంలో వాళ్ళు ఎళ్ళుంటే, నిజంగా వాళ్ళ జీవిత విధానమే మారిపోయేదేమో అని అందరూ కూడా అనుకుంటూ ఉంటారు. అలాంటి సోమన్ బాబు ఎంతోమందికి మార్గదర్శకులయ్యారు. అలాంటి సోమన్ బాబుని మనం ఏమనాలి? నిజంగా మార్గదర్శకుడనే పిలవాలి. అలాంటి గొప్ప మనిషి మళ్ళీ తెలుగు సినిమా ఇండస్ట్రీకి రావటం చాలా కష్టం. అలాంటి వేదాంత స్వభావం, మంచి మనస్తత్వం, తోటి వారిని కష్ట సుఖాలు వినేటువంటి ఓర్పు, సహనం చాలామందికి తక్కువగా ఉంటుంది. అలాంటి అరుదైన వ్యక్తి, మహనీయ వ్యక్తి నటభూషణ శోభన్ బాబు. ఇది విన్న తర్వాత మీకేమనిపించింది? మీ కామెంట్స్ రూపంలో నాకు తెలియచేయండి. అలాగే ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి. బెల్ ఐకాన్ ప్రెస్ చేసి సబ్స్క్రైబ్ మాత్రం చేసుకోండి. ఎందుకంటే మీరు సబ్స్క్రైబ్ చేసుకుంటే అది మాకు బ్లెస్సింగ్స్, మాకు సపోర్ట్ కూడా అవుతుందని మనస్ఫూర్తిగా తెలియజేసుకుంటూ, మీ మిత్రుడు, శ్రేయోభిలాషి, సత్య ఫర్ ద పీపుల్ లైవ్ టీవీ చీఫ్ ఎడిటర్, డివిఎస్ఎస్ కృష్ణప్రసాద్.